సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో యువజన క్రీడా విభాగం జై భారత్ సంయుక్తంగా అన్ని జిల్లాల్లో పాదయాత్రలు నిర్వహిస్తున్నట్లు జిల్లా యువజన అధికారి గోపి తెలిపారు. కాకినాడ రూరల్ రమణయ్యపేట సెట్రాస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో యువజన అధికారి గోపి, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కుండల సాయి, బీజేపీ నాయకులు సర్దార్ వల్లభాయ్ పటేల్ పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని ఆయన దేశానికి చేసిన సేవలు నేటి యువతరంకి తెలియజేసేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నవంబర్ 17 తేదీన కాకినాడలో ఒక పాదయాత్రను కండక్ట్ చేయడం జరుగుతుందండి. రూట్ మ్యాప్ ఏంటంటే మన కాకినాడ హోమ్ స్టేషన్ దగ్గర సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టాచ్యూ నుండి స్టార్ట్ చేసి మన ఆదిత్య కాలేజ్ ఉమెన్స్ ఆదిత్య కాలేజ్ వరకు కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఈ కార్యక్రమంలో మన పార్లమెంట్ సభ్యులు మన తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు, అదేవిధంగా మన స్థానిక ఎమ్మెల్యే ఎమ్మెల్సీ వాళ్ళందరూ పాల్గొంటారండి. అదేవిధంగా కలెక్టర్ ఆఫీస్ నుండి కలెక్టర్ గారు, స్థానిక ప్రభుత్వ అధికారులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. అదేవిధంగా మన బీజేపీ జిల్లా అధ్యక్షులు అందరూ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే మన కాకినాడ యువతలో యూనిటీ పంచే ఉద్దేశంతో ఈ మెగా పాదయాత్రను కండక్ట్ చేయడం జరుగుతుందండి. సో ఈ సమావేశం ద్వారా నేను చెప్పవలసింది ఏంటంటే ఈ పాదయాత్రని జనాల్లోకి మీ ద్వారా కొంచెం ఎక్కువగా తీసుకెళ్లాలని, అందరికీ చేరవేయాలని మన భారత ప్రభుత్వం యువజన వ్యవహారాలు మై భారత్ కాకినాడ తరఫున నేను అభ్యర్థిస్తున్నానండి. ఈ కార్యక్రమంలో 500 మంది యువత మినిమం 500 మంది యువత పాల్గొంటారు. ఇంకా మన ఎవరైతే ఆసక్తి ఉన్నారో యువత అందరూ పాల్గొచ్చండి. ఈ కార్యక్రమం ద్వారా చెప్పవలసింది ఇదే అండి. ఈ కార్యక్రమాన్ని మరొకసారి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మీడియా మిత్రులందరికీ మా మై భారత్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. నరేంద్ర మోడీ గారు వారిని చాలా గౌరవిస్తూ మొన్ననే ఒక కాయిన్ పైన కూడా ఆయన ఒక ముద్రించడం జరిగింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ వారిది ఒక కాయిన్ పై ఆయన్ని ముద్రించడం జరిగింది. అలాగే మన భారత మాత ఒకటి ముద్రించడం జరిగింది. అలాగే అంబేద్కర్ గారి ఒకటి ముద్రించడం జరిగింది. అలాగే ఇంకొక ఆయన సర్దార్ ఎవరో ఉన్నారో వారిని కూడా ముద్రించడం. ఎందుకంటే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఇటువంటి సమరయోధుల యొక్క గౌరవించడం అనేది మన భారతదేశ సాంప్రదాయంగా భావిస్తూ ఆయన్ని ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా, అది మన వల్లభాయ్ పటేల్ గారిని, అంటే వల్లభాయ్ పటేల్ గారు ఫస్ట్ని ఆయన చేసినటువంటి చారిత్రాత్మక కార్యక్రమాలను చూసి ప్రజలే ఆయనకి సర్దార్ అని బిరుదు ఇవ్వడం వల్ల సర్దార్ వల్లభాయ్ పటేల్ అని ఒక నామకరణం చేయడం జరిగింది. కాబట్టి మేము పూర్తి స్థాయిలో ఈయన ఒక జయంతిని 150 జయంతిని మై భారత్ వాళ్ళతో కలిసి, అలాగే లోకల్ ఎమ్మెల్యే గారు అయినటువంటి ఎమ్మెల్యే గారితో, ఎంపీ గారితో, రాజ్యసభ్యులతోటి, అలాగే మా జిల్లా అధ్యక్షులు బిక్కిని విశ్వేశ్వరరావు కలుపుకుంటూ భారతీయ జనతా పార్టీ నుంచి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఉన్నాం.